హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఫుడ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఇవాళ మన ఛానల్లో 2 కిలోల చికెన్ బిర్యానీ చేసి చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగా పొడి పొడిగా ఉందో రైస్, అలాగే పీసులు కూడా చూడండి ఎంత బాగా ఉడికాయో. చూడండి ఎంత బాగా ఉడికిందో, అసలు కలర్ఫుల్గా ఉంది కదండి. ఎంత బాగుందో అసలు చూడడానికి, అసలు ప్లేట్లో పెట్టుకుంటే ఇంకా ఎప్పుడెప్పుడు తినాలనిపించేటట్టు ఉంది. చూడండి ఎలా స్పైసీగా ఎలా కనిపిస్తుందనో. ఈ 2 కిలోల చికెన్ బిర్యానీ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ చూస్తున్న వారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. హాయ్ అండి, వెల్కమ్ టు నెల్లూరు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని నేను దేవుణ్ణి కోరుకుంటాను. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి 2 కిలోల చికెన్ బిర్యానీ చేస్తున్నాము. దానికి కావాల్సినవన్నీ నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. చికెన్ కూడా నేను క్లియర్గా కడిగి పక్కన పెట్టుకున్నానండి. చూపిస్తాను చూడండి. 2 కిలోల చికెన్ అండి. నేను 2-3 సార్లు కడిగి పక్కన పెట్టుకున్నాను. మనం బిర్యానీకి కావాల్సిన మసాలాలన్నీ ఈ చికెన్లో కలుపుకుందాము. ఇప్పుడు కడిగి పెట్టుకున్న చికెన్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి. రుచి తగ్గ ఉప్పు వేసుకుందాము. 2 టీ స్పూన్ల కారం కూడా నేను యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. మరీ ఎక్కువ వద్దండి, ఎందుకంటే మళ్ళీ పచ్చగా ఉంటుంది. అలాగే 2 టీ స్పూన్ల ఫుల్ టీ స్పూన్లో వచ్చేసి అల్లం పేస్ట్ వేసుకుంటున్నాను. అలాగే కొత్తిమీర గుప్పెడు వేసుకుంటున్నాను. పుదీనా కూడా గుప్పెడు వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి నేను మిక్స్ చేసుకుంటానండి. బాగా పీసులకు బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ అయ్యి కదా, చూడండి పీసులకి ఎంత బాగా కారం పట్టిందో. ఎంత బాగా పట్టిస్తే అంత బాగుంటుందండి, టేస్ట్ వస్తుంది ముక్క. ఇప్పుడు నిమ్మకాయ హాఫ్ వేసుకుందామండి. హాఫ్ ఫుల్ వేసుకుంటున్నాను నేను. అలాగే ఇది కూడా కలుపుకుందాము. పది నిమిషాలు పక్కన పెట్టుకొని ఇప్పుడు నేను పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి. 200 గ్రాముల పెరుగు యాడ్ చేసుకుంటున్నాను. ఒకసారి ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాము. ఇవి మనం ఒక్కొక్కటిగా వేసి కలుపుకుంటే బాగా ముక్కలకి కలుస్తుంది, బాగా కూడా ముక్కలకి పడతాయండి. మన టేస్ట్ అంతా కూడా ఇలా కలిపే దాంట్లోనే ఉంటుందండి. చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చాయో. ఇలా కలుపుకున్న తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ ఒక 2 గరిటెలు వేసుకుందామండి. ఆనియన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ నేను 2 గరిటెలు వేసుకుంటున్నాను.
ఒకసారి ఇది కూడా బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 గంట మ్యారినేట్లు పెట్టుకుంటానండి. అంతేనండి, మూత పెట్టేసి నేను 1 గంట మ్యారినేట్ పెట్టుకుంటాను. ఇప్పుడు వంట ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇప్పుడు ఒక 100 గ్రాముల ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వీటెక్కగానే మనం ఆనియన్స్ వేసుకుందాము. ఆయిల్ హీట్ అయిందండి, నేను ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఆనియన్స్ వేసి కలుపుకుంటున్నానండి. ఇవి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకుందామండి మూత పెట్టుకొని. ఈ ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ వేసుకుందామండి. చెక్క, లవంగాలు, అనాస పువ్వు, మరాఠీ మొగ్గ, సాజీరా, యాలకలు, బిర్యానీ ఆకు ఇవన్నీ కలిపి మనం ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకుందాము. ఈ 1 నిమిషం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకుందామండి. చికెన్ యాడ్ చేసుకుంటానండి. మ్యారినేట్ చేసిన చికెన్ యాడ్ చేసుకుంటున్నాను. ఇదంతా నేను హైలోనే కుక్ చేసుకుంటున్నానండి ఈ చికెన్ని. అలాగే నేను 2 kgs రైస్ కడిగి పక్కన పెట్టేసుకున్నానండి. రైస్ ఎంత బాగా నానితే అంత పొడి పొడిలాడుతూ వస్తుంది అన్నము. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇప్పుడు నేను ఫ్రైడ్ ఆనియన్స్ క్రష్ చేసి వేసుకుంటున్నానండి. ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. ఇప్పుడు మూత పెట్టి మగ్గిచ్చేసుకుంటున్నానండి. వీడియో చూస్తున్న వాళ్ళు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మీరు ఫుల్ వీడియో చూడండి. ఎందుకంటే మీకు స్కిప్ చేస్తే ఏ విధంగా చేస్తున్నా అన్నది మీకు అర్థం కాదు. స్కిప్ చేయకుండా చూస్తే ప్రాసెస్ అంతా మీకు అర్థమవుతుంది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయడం వల్ల నేను ఇలాంటి వీడియోలు మరియు ఎన్ని మీకు నేను పెట్టగలనండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తుంది.
స్టేజ్లోనే టమోటాలు యాడ్ చేసుకుంటున్నానండి నేను. ఒక 5 మీడియం సైజు టమోటాలు నేను కట్ చేసుకొని వేసుకున్నాను. వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాము. పీస్ బాగా ఉడికిపోయిందండి, 60% ఉడికింది. నేను ఇప్పుడు రైస్ యాడ్ చేసుకుంటున్నాను. నేను రైస్ కూడా యాడ్ చేసుకున్నానండి. వాటర్ కూడా వేసేసుకున్నాను. నేను 6 గ్లాసులు రైస్ తీసుకున్నానండి. నేను ఒక గ్లాస్కి 1.5 గ్లాసు వాటర్ చొప్పున నేను 9.5 గ్లాస్ వేసుకున్నానండి. అదే మీరు బాస్మతి రైస్తో బిర్యానీ చేసుకునేటట్టయితే ఒక గ్లాసు రైస్కి 1 గ్లాసు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి. కరెక్ట్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అట్ట మెత్తగా రాదు, మరి పొడి పొడిగా వస్తుంది. మీకు కరెక్ట్గా సరిపోతుందండి. ఒక గ్లాస్కి బాస్మతి రైస్కి అయితే ఎగ్జాక్ట్లీ సరిపోతుంది. చూడండి, ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత ఒకసారి కలిపేసుకొని సిమ్లో పెట్టుకొని దమ్ ఇచ్చేసుకుందామండి. సిమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు దమ్ ఇచ్చేసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. నేను ఇంకా సిమ్లో పెట్టుకుంటున్నానండి. దమ్ వేసి నేను 10 మినిట్స్ అయిపోయిందండి. ఒకసారి మీకు చూపిస్తాను, మూత తీసి చూపిస్తాను ఎలా వచ్చిందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఎంత పొడి పొడిలాడుతుందో చూడండి. ఇప్పుడు దించేసుకునే ముందు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుంటున్నానండి. చూడండి, ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్ ఫ్రెండ్స్. నేను చెప్పిన కొలతలతో మీరు చేసుకోండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంతే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.